హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ కోర్స్ డే 7. సో ఈ డే 7 క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాము. ప్రీవియస్ క్లాసెస్లో మనం గ్రూప్ బై క్లాస్ని చూసాము, అగ్రిగేట్ ఫంక్షన్స్ని చూసాము, ఆర్డర్ బై క్లాస్ని చూసాము అండ్ అలానే లిమిట్ క్లాస్ని కూడా మనం చూసాము. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హ్యావింగ్ క్లాజ్ అండ్ జనరల్ ఆర్డర్. సో మన క్వెరీస్కి ఒక జనరల్ ఆర్డర్ ఉంటుంది కదా, సో ఆ ఆర్డర్ మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి మనం హ్యావింగ్ క్లాజ్ గురించి మాట్లాడదాము. సో మనం హ్యావింగ్ క్లాజ్ని కూడా కండిషన్స్ని డిఫైన్ చేయడానికి మనం యూస్ చేస్తాము. కండిషన్స్ డిఫైన్ చేయడానికి వేర్ క్లాజ్ చూసాము. సో సిమిలర్గా మనకి హ్యావింగ్ క్లాజ్ కూడా సేమ్ కండిషన్స్ని డిఫైన్ చేయడానికే యూస్ చేస్తాము. బట్ మనకి ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అంటే వేర్ క్లాజ్ యూస్ చేసి మనం రోస్ పైన కండిషన్స్ని అప్లై చేస్తాము. హ్యావింగ్ క్లాజ్ని యూస్ చేసి గ్రూప్స్ పైన మనం కండిషన్స్ని అప్లై చేస్తాం అన్నమాట. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం హ్యావింగ్ క్లాజ్ని యూస్ చేస్తాము, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం వేర్ క్లాజ్ని యూస్ చేస్తాము. లెట్ సపోజ్ మనం చాలా గ్రూప్స్ చేసామనుకోండి, ఆ గ్రూప్స్ పైన కూడా మనం కండిషన్స్ని అప్లై చేయాలి. సో అప్పుడు మనం హ్యావింగ్ క్లాజ్ని యూస్ చేస్తాము. లెట్ సపోజ్ మనం ఇక్కడ చూడొచ్చు, కౌంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సిటీ వేర్ మ్యాక్సిమం మార్క్స్ క్రాస్ 90. సో లెట్ సపోజ్ మనకి సిటీస్ యొక్క నేమ్స్ వచ్చేసి, ఒక సిటీ వచ్చేసి హైదరాబాద్ ఉండొచ్చు, ఒక సిటీ వచ్చేసి వైజాగ్, ఒక సిటీ వచ్చేసి విజయవాడ. మ్యాక్సిమం మనకి కౌంట్ అనేది మనకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్క సిటీలో కూడా మనకి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళ యొక్క కౌంట్ మనకు వచ్చేస్తుంది. బట్ మనకేంటి, మనం గ్రూప్ చేసిన సిటీస్లో 90 మార్క్స్ని క్రాస్ చేసిన వాళ్ళ డేటానే కావాలి. లెట్ సపోజ్ మనకి విజయవాడలో ఒకే స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చేసి మనకి 80 ఆర్ 85 అనుకోండి. విజయవాడ సిటీ యొక్క డేటా మనకి అవసరం లేదు కదా, మనకేంటి 90 మార్క్స్ని క్రాస్ చేసి ఉన్న వాళ్ళ డేటానే కావాలి. 80, 85 అనేది మనకి మన కండిషన్స్లోకి రాదు. అలాంటి కేసులో విజయవాడ డేటాని చూడాల్సిన అవసరం లేదు. లెట్ సపోజ్ మనకి వైజాగ్ అనే సిటీలో ఒక స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి 75 వచ్చినాయి అనుకోండి, ఇంకో స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి 95 అనుకోండి. ఇక్కడ వైజాగ్లో స్టూడెంట్స్ యొక్క డేటా మనం చూడాలి, ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ 90కి క్రాస్ చేసి ఉన్నాయి ఒక స్టూడెంట్కి, అందుకనే ఈ డేటా మనం చూస్తాము. ఈ కేసులో మనం హ్యావింగ్ క్లాజ్ని యూస్ చేస్తాము. సో దీన్ని ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్కి వచ్చేసి ఫస్ట్ మనం సిటీస్ని గ్రూప్ చేసుకుందాము. సిటీస్ని మనం గ్రూప్ చేయడానికి ఆల్రెడీ మనం క్వెరీ రాసాం, ఈ పార్ట్ని తీసేద్దాము. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్ గ్రూప్ బై సిటీ అని మనం సిటీస్ని గ్రూప్ చేసుకుంటున్నాము. ఈ పర్టికులర్ లైన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే సిటీస్ మనకి గ్రూప్ అయి వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం కౌంట్ చేయాలి ప్రతి సిటీస్లో మనకి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది. ఇక్కడ సిటీ పక్కన కౌంట్ ఆఫ్ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసి రన్ చేద్దాము. విజయవాడలో ఒక స్టూడెంట్ ఉన్నారు, హైదరాబాద్లో 2 స్టూడెంట్స్, వైజాగ్లో 3 స్టూడెంట్స్. మొత్తం సిటీస్ యొక్క కౌంట్ మనకి వచ్చేసింది. బట్ మనకేం కావాలి, ఏ సిటీస్లో అయితే మ్యాక్సిమం మార్క్స్ మనకి 90ని క్రాస్ చేసి ఉంటాయో ఆ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్సే మనకు కావాలి. సో దానికోసం మనం మన హ్యావింగ్ క్లాజ్ని యూస్ చేయొచ్చు. హ్యావింగ్ మ్యాక్సిమం ఆఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90. సో ఎక్కడైతే మనకి మ్యాక్సిమం మార్క్స్ 90 కన్నా ఎక్కువ ఉన్నాయో అవి మాత్రమే మనకి కావాలి. సో వీటిని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. మ్యాక్సిమం గ్రేటర్ దాన్ 90కి క్రాస్ చేసిన మార్క్స్ మనకి హైదరాబాద్ సిటీలో 2 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వైజాగ్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. పైన మనం డేటాలో చూడొచ్చు, హైదరాబాద్ అనే సిటీలో మనకి గ్రేటర్ దాన్ 90 మార్క్స్ ఉన్నాయి ఒక స్టూడెంట్కి, అండ్ వైజాగ్ అనే సిటీలో కూడా మనకి గ్రేటర్ దాన్ 90 ఉన్నాయి ఒక స్టూడెంట్కి, అండ్ విజయవాడ లోపల మనకి ఒకళ్ళే స్టూడెంట్ ఉన్నారు. సో ఇవి 90కి గ్రేటర్ దాన్ కాదు కాబట్టి ఈ సిటీ మనకి రాదన్నమాట. ఈ కేసులో మనకి 2 స్టూడెంట్స్ యొక్క డేటానే మనకి వచ్చింది. ఆ కండిషన్ని సాటిస్ఫై చేయని డేటా మనకి అసలు డిస్ప్లే కూడా అవ్వదు అనమాట. మ్యాక్సిమం 90 అని మార్క్స్ మనం ఏదైతే కండిషన్ అప్లై చేసామో అది మనకి ప్రతి ఒక్క గ్రూప్ పైన అప్లై అయ్యిందనమాట. ఒకవేళ మీరు గ్రూప్స్ చేసినప్పుడు హ్యావింగ్ క్లాస్ కాకుండా మీరు వేర్ క్లాస్ని యూస్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ క్లాస్ని యూస్ చేస్తున్నారనుకోండి, వేర్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఇచ్చారనుకోండి, ఈ వేలో మనం రాసామనుకోండి,
ఈ సిచ్యువేషన్లో ఈ కండిషన్ మనకి సెన్సిబుల్ అనిపించదు అనమాట. కండిషన్ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఈ కండిషన్కి మనకి సెన్సే లేదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం గ్రూప్స్ చేసినప్పుడు మనం హ్యావింగ్ క్లాజ్ని యూజ్ చేసి మనం కండిషన్స్ని అప్లై చేస్తాము. అండ్ జనరల్లీ మనం చాలా క్లాజెస్ అనేవి చూసాము, ప్రతి ఒక్కటి అప్లై చేసుకుంటూ వచ్చాము. బట్ ఈ క్లాజెస్కి జనరల్ ఆర్డర్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఒక సీక్వెన్స్ ఉంటుంది వీటిని రాయడానికి. అన్నిటికన్నా ముందు మనం ఫస్ట్ సెలెక్ట్ని రాస్తాము. సెలెక్ట్లో మనం కాలమ్స్ని డిఫైన్ చేస్తాము, ఏ ఏ కాలమ్స్ మనకి కావాలి అనేది. నెక్స్ట్ మనం రాస్తాము ఫ్రమ్లో మనం టేబుల్ నేమ్ ఇస్తాము. నెక్స్ట్ మనం రాస్తాము వేర్, ఏ కండిషన్స్ అప్లై అవ్వాలి వాటిపైన అనేది వేర్ కండిషన్ రాస్తాము. నెక్స్ట్ రాస్తాము గ్రూప్ బై రాసి మనం కాలమ్స్ని మెన్షన్ చేస్తాము. సో ఏ కాలమ్స్ని అయితే గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని మెన్షన్ చేస్తాము. గ్రూప్స్ పైన మనం కండిషన్ పెట్టాలి అంటే ఆ గ్రూప్స్ పైన ఏవైతే మనం కండిషన్ పెట్టాలో అవన్నీ మనం హ్యావింగ్ క్లాజ్లో పెడతాం అన్నమాట. నెక్స్ట్ మనం హ్యావింగ్ అనే కీవర్డ్ని రాస్తాము, రాసి కండిషన్ని డిఫైన్ చేస్తాము. అండ్ లాస్ట్లో మనం ఈ కండిషన్స్ అవన్నీ మనం ఫిల్టర్ చేసిన డేటా పైన ఆర్డర్ని మనం సెట్ చేయొచ్చు అన్నమాట. సో ఆర్డర్ బై అనే క్లాజ్ని యూజ్ చేసి ఆ కాలమ్ నేమ్స్ని ఇచ్చి మనం ఆర్డర్ని సెట్ చేసుకుంటాము ఫైనల్గా. ఇక్కడ మనం 2 థింగ్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వేర్ క్లాజ్ ఏదైతే ఉందో రోస్ పైన కండిషన్స్ని అప్లై చేయడానికి రాస్తాము. ఈ హ్యావింగ్ క్లాజ్ మనకి ఏదైతే ఉందో గ్రూప్స్ పైన కండిషన్స్ని పెట్టడానికి యూజ్ చేస్తాము. ఈ వేర్ క్లాజ్ ఏదైతే ఉందో అది మనకి గ్రూప్ బైకి పైన రాయాలి, అండ్ హ్యావింగ్ క్లాజ్ వచ్చేసి గ్రూప్ బైకి తర్వాత రాయాలన్నమాట. సో ఒక జనరల్ ఆర్డర్ ఉంటుంది, ఈ ఆర్డర్ పైనే మనం రాసి డేటాని మనం చూస్తామన్నమాట. ఈ ఆర్డర్ని మనం రాసి చూద్దాము. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ గ్రూప్ బై సిటీ హ్యావింగ్ maximum ఆఫ్ గ్రేటర్ దాన్ 90 సెమీకోలన్. గ్రేటర్ దాన్ 93 చేద్దాము. ఈ క్వెరీని చూస్తే ఇక్కడ వేర్ అనే కండిషన్ని రాసాము, హ్యావింగ్ అనే కండిషన్ని కూడా రాసాము. ఈ వేర్ అనే కండిషన్స్ మనకి ఏదైతే రాసామో ఇదంతా మనకి ఈ మొత్తం రోస్ పైన అప్లై అవుతుంది. అండ్ ఈ హ్యావింగ్ కండిషన్ మనం ఏదైతే రాసామో అది మనకి గ్రూప్స్ పైన జరుగుతుంది అనమాట. ఒకసారి సెలెక్ట్ చేసి రన్ చేస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ 91 ఉంది కదా, 2 సిటీస్ వచ్చాయి. హైదరాబాద్లో 2 స్టూడెంట్స్, వైజాగ్లో 3 స్టూడెంట్స్. సో పైన మనం డేటాని చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ హైదరాబాద్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 92 కాబట్టి వచ్చింది. అండ్ వైజాగ్లో కూడా మనకి ఒక స్టూడెంట్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 95 ఉన్నాయి. సో గ్రేటర్ దాన్ 91కి మనకి ఈ 2 సిటీస్ యొక్క నేమ్స్ మనకు వచ్చినాయి అన్నమాట. అండ్ మనకు కావాలంటే ఈ డేటాని ఒక ఆర్డర్లో చూపించవచ్చు, ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్లో మనం చూపించవచ్చు. అండ్ ఇక్కడ సిటీ నేమ్ రాసేసుకుందాము. సిటీస్ బేసిస్ పైన మనం ఆర్డర్ని సెట్ చేస్తున్నట్టు సెలెక్ట్ చేసి రన్ చేసుకుంటుంటే సో చూడండి ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది, తర్వాత వైజాగ్ వచ్చింది. అండ్ దీన్నే మనం డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ చేస్తే చూడండి ఫస్ట్ వైజాగ్ వచ్చింది, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఎన్నైతే క్లాజెస్ చూసామో అవన్నీ మనం కంబైన్ చేసి కూడా ఇలా రాయొచ్చు. ఇక్కడ వరకు మనకి అసలు క్వెరీస్ ఏంటి, క్వెరీస్ని ఎలా రాస్తాము, ఎలా కంబైన్ చేస్తాము, ఇంకా మనం వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద క్వెరీస్ని రాస్తాము, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలన్నమాట. సో క్వెరీస్ని ఎలా రాయాలి, క్లాజెస్ని కండిషన్స్ని ఇలా కంబైన్ చేసి ఎలా రాస్తాము అనేది మనకి లెవెల్ 1 అన్నమాట. అండ్ లెవెల్ 2లో మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద క్వెరీస్ని రాస్తాము, పెద్ద పెద్ద కండిషన్స్ని పెడుతూ ఉంటాము. సో అవన్నీ ఎస్క్యూఎల్ క్వెరీస్ని మనం ఎలా రాస్తాము, ఎలా కంబైన్ చేస్తాము, కండిషన్స్ని ఎలా అప్లై చేస్తాము, సో ఇవన్నీ మనకి లెవెల్ 2 అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ మనం ఇంకా టేబుల్ రిలేటెడ్ క్వెరీస్ని చూద్దాము నెక్స్ట్ క్లాస్లో. సో ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఎవరైతే ఈ క్లాసెస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం లేటర్ వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.